నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ పొరిగిరి క్షత్రియ పెరికుకుల రాష్ట్ర సమన్వయకర్తని. బత్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. బత్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. ఈరోజు నేను మాట్లాడే అంశం ప్రేమికుల రోజు. నిజమైన స్వార్థం లేని నిజమైన ప్రేమికులు ఎవరు? ప్రేమ అంటే ఏమిటి? ప్రేమికుల రోజున నిజమైన ప్రేమికులు ఎవరో వారి గురించి మనం మాట్లాడాలి. ప్రేమ ఈజ్ ఈక్వల్ త్యాగం, త్యాగం ఈజ్ ఈక్వల్ మానవత్వం. మానవత్వం, త్యాగం ఈ రెండు మిళితమై ఉన్నప్పుడే అది ప్రేమికుల రోజు అవుతుంది. నిజమైన ప్రేమికుల గురించి మనం ఇద్దరు వ్యక్తుల గురించి, మహనీయుల గురించి మనం మాట్లాడుకుందాం. ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, శ్రీమతి రమాబాయి గురించి. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ అంశాల్లో ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక సందర్భంలో దుఃఖపరం అవుతాడు. కొడుకు చనిపోయినప్పుడు తాను దుఃఖసాగరంలో ఉంటాడు. అటువంటి సమయంలో రమాబాయి వెళ్ళి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? నా బిడ్డ, నేను కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు నాకు దుఃఖం ఆగదు, కొద్దిగా నేను ఎమోషనల్గా ఫీల్ అవుతాను, దయచేసి అర్థం చేసుకోండి. డాక్టర్ బాబాసాహెబ్, నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? నా కన్నబిడ్డ పోయినా పర్వాలేదు, ఈ దేశంలో ఉండే పిల్లలందరూ కూడా నా కన్నబిడ్డలే. ఈ దేశంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలు, నిరుపేదలు ఎంతోమంది రాజ్య ఆర్థిక ఫలాల్ని, స్వాతంత్ర ఫలాల్ని అనుభవించలేని నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నారు. వాళ్ళకి న్యాయం చేస్తే నా బిడ్డలకు న్యాయం చేసినట్టే. సాహెబ్, అంబేద్కర్ సాహెబ్, నువ్వు దుఃఖించొద్దు అని, ఎమోషనల్ అవుతున్నాను, క్షమించండి అని భర్తని ఓదార్చిన మహాసాధ్వి, మహా ఇల్లాలు రమాబాయి. అంబేద్కర్ సతీమణి రమాబాయి. చూడండి, తన పిల్లలు చనిపోయారు, పిల్లలు చదివించుకోలేకపోయారు, ఆర్థిక స్తోమత లేదు. పిల్లలు చనిపోయినప్పుడు అంబేద్కర్ గారు మరొకసారి రిపీట్ చేస్తున్నాను, భార్యకి న్యాయం చేయలేకపోయాను, కన్నబిడ్డలకు ఉన్నతమైన చదువులు చదివించలేకపోయాను. బిడ్డ చనిపోతే కూడా ఆ పార్థవ దేహంపై వస్త్రం కప్పుట కూడా నాకు ఆర్థిక స్తోమత లేదే. ఒక భర్తగా నేను ఫెయిల్యూర్ అయ్యానని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దుఃఖిస్తున్న సమయంలో రమాబాయి గారు అన్న మాటలు, సాహెబ్ నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? నా కొడుకు పోయినా, నా కొడుకు లాంటి కొడుకులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు అందాలి, ఆర్థిక ఫలాలు అందాలి, స్వేచ్ఛా స్వతంత్రం అందాలి. వారు విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళందరూ ఉన్నతమైన స్థితిలో ఎదిగితే నా పిల్లల్ని నేను వాళ్ళలో చూసుకుంటాను. అంబేద్కర్ సాహెబ్, నువ్వు కంటతడి పెట్టొద్దు అని వాదార్చిన మహాసాధ్వి అంబేద్కర్ సతీమణి రమాబాయి. అదేవిధంగా మరి ఇంకో విషయం చూస్తే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి, ఆయన సతీమణి సావిత్రిబాయి. జ్యోతిరావు పూలేకి సంతానం లేదు, వారసులు లేరు. ఆమె కూడా ఇదే అంది, ఈ దేశంలో ఎవరైతే విద్యాపరంగా వెనకబడున్నారో, ఆర్థికంగా వెనకబడుకున్నారో, సామాజికంగా వెనకబడున్నారో వారందరూ నా పిల్లలే. మహిళ విద్యాపరంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందడుగు వేయాలి. మహిళని అనగదొక్కేస్తున్నారు. సమాజం పురుషుడితో సమానంగా చూడలేదు, మహిళని రెండో తరగతి పౌరుడిగా చూస్తున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, నువ్వు మహిళా స్వాతంత్రం కోసం ఉద్యమించు, దానికి నేను తోడై ఉంటాను, నాకు పిల్లలు లేరనే బాధే లేదు. ఈ దేశంలో ఉన్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో నిరుపేదలు, ఈ దేశ ప్రజలందరూ కూడా నాకు పిల్లలే అని చెప్పిన మహాసాధ్వి సావిత్రిబాయి పూలే. వీళ్ళండి ప్రేమిక రోజున మనం చెప్పుకోవలసిన ఆదర్శ దంపతులు వీళ్ళు.
భర్త అడుగుజాల్లో, అంబేద్కర్ అడుగుజాల్లో నడిచిన మహాసాధ్వి రమాబాయ్, అలాగే జ్యోతిరావు పూలే అడుగుజాల్లో నడిచిన మహాసాధ్వి సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి అన్నప్పుడు మనకి ఈ యమధర్మరాజు తన భర్తని ప్రాణాలతో తీసుకెళ్తున్నప్పుడు యముడితో సైతం పోరాటం చేసి తన భర్త ప్రాణాలు కాపాడుకున్న మహాప్రతివత సావిత్రిబాయి. ఆ సావిత్రిబాయి పూలే ఈ సావిత్రిబాయిలో నాకు కనపడుతుంది. మహిళా చైతన్యం కోసం విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యంగా ఆ పురుషుడితో సమానంగా ఎదగాలని కోరుకున్న మరి మహాత్మా జ్యోతిరావు పూలేతో అడుగులో అడిగేసి ముందుకెళ్ళిన మహాసాధ్వి, మహాప్రేమికురాలు సావిత్రిబాయి. జాతీయ మహిళా దినోత్సవం ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే, శ్రీమతి జ్యోతిరావు పూలే సావిత్రి జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే దాని అర్థం, పరమార్థం అదే. భర్త ఆశయ సాధనలో సమిధలైపోయారు. అంబేద్కర్ సతీమణి రమాబాయి కానీ, జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి కానీ వీళ్ళు సమిధలైపోయారు. సమిధలని ఎందుకంటారో తెలుసా మీకు? ఒక సమిధ మట్టి పళ్ళల్లో మనం నూనె పోసినప్పుడు ఆ నూనెనంత వరకు ఆ జ్యోతి వెలుగుతుంది. ఆ నూనె ఎప్పుడైతే ఎలగటం ఆగిపోతుందో ఆ మట్టి ప్రమిద అలా ఆగిపోతుంది. భర్తలను ప్రేమిస్తూ అంబేద్కర్ ఆశయ సాధనలో రమాదేవి సమిధైపోయారు. అలాగే జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో సావిత్రిబాయి సమిధలైపోయారు. వీళ్ళండి ప్రేమికులంటే. ప్రేమికులు అంటే వీళ్ళు భర్త ఆశయ సాధన కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, సమాజం మొత్తం ఎదురు తిరిగినా వాళ్ళ ఆశయ సాధన కోసం తమ జీవితాలని త్యాగం చేసిన మహాసాధ్వులు వీళ్ళు నిజమైన ప్రేమికులంటే. అలాగే కుటుంబ వ్యవస్థలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆటుపోట్లు తట్టుకొని ఇటు అంబేద్కర్ కానీ ఇటు జ్యోతిరావు పూలే కానీ అండగా నేనున్నాను అని భరోసా ఇచ్చిన మహాసాధ్వులు సావిత్రిబాయి కానీ రమాబాయి కానీ. వాళ్ళు ఒకటే చెప్పారు, చాలామంది ప్రేమికుల రోజు అంటే ఐ లవ్ యూ అని గులాబీ పువ్వు ఇవ్వటం, బొకే ఇవ్వటం, ఇది ఒక ఆకర్షణ. నిజమైన ప్రేమికుల రోజు ఎప్పుడో తెలుసా మీకు? సావిత్రిబాయి అంది నిజమైన ప్రేమికుల రోజు అంటే ఏమిటి. అలాగే అంబేద్కర్ సతీమణి రమాబాయి అంది నిజమైన ప్రేమికుల రోజు ఎప్పుడో తెలుసా? ప్రపంచం మొత్తం, ఇది భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మీద స్త్రీ, మహిళ పురుషుడితో సమానంగా పురుషుడు ఏ హక్కులైతే పొందుతున్నాడో ఆ హక్కులు సమానంగా పొందిన రోజునే ప్రేమికుల రోజు. ప్రేమ అంటే శారీరక సంబంధమా, సెక్సువల్ కోరికలా? ప్రేమ అంటే త్యాగం, ప్రేమ అంటే మానవత్వం. ఈ ప్రపంచంలో స్త్రీ అట్టడుగున ఉండి పురుషాధిపత్యానికి నలిగిపోతుంది. ఈ మహిళా తల్లులు పురుషులతో సమానంగా భారత రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్య ప్రకారం ఎప్పుడైతే పురుషుడితో సమానంగా అన్ని హక్కులు సమభాగంతో అనుభవిస్తారో, ఎప్పుడైతే పొందుతారో ఆ రోజే మహిళా ప్రేమికుల రోజని చాటి చెప్పిన మహనీయ తల్లులు, మహాసాధ్వులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో ఒకటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి, అలాగే అంబేద్కర్ సతీమణి రమాబాయి. వీళ్ళు యువతరానికి సందేశం ఇచ్చారు. ప్రియురాలంటే ఎలా ఉండాలి, భార్య అంటే ఎలా ఉండాలి. భర్త అడుగుజాల్లో పెళ్ళైనప్పుడు మనం వివాహం అయినప్పుడు 7 అడుగులు నడుస్తాం. మరి భర్త అడుగుజాల్లో నడిచిన మహాసాధ్వులు ఈ ప్రపంచంలో నాకు తెలిసిన వ్యక్తులు ఇద్దరే. ఒకటి అంబేద్కర్ సతీమణి రమాబాయి, 2 జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి. ఈ మహామతల్లులకి మనస, వాచ, కర్మణ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ సందర్భంగా అంబేద్కర్ గారు తన జీవిత చరిత్రలో తన భార్య గురించి ఈ విధంగా ఆయన రాసుకున్నాడు. భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రేమికుల రోజు సందర్భంగా ప్రతి యువతీ యువకులకి నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు తన సతీమణి గురించి, ఆయన నాకు కొద్దిగా ఆవేశం వస్తుంది, దుఃఖం వస్తుంది, కంట్రోల్ చేసుకుంటున్నాను. ప్రేమతో తన హృదయ అంతరంగాల్లో రమాబాయికి ఏ స్థానం ఇచ్చాడు,
ప్రేమికుల రోజు ఐ లవ్ యూ అనుకుంటూ బొకేలు పెట్టుకుంటూ కిస్సులు ఇచ్చుకుంటూ సభ్య సమాజంలో విచ్చలవిడిగా శృంగారం చేస్తున్న యువకులారా, భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన భార్య గురించి ఆయన ఏమి రాశాడనేది మీ అందరికీ తెలియజేస్తాను. దయచేసి ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. ఈ వీడియో కొద్దిగా ఎక్కువ అవుతుంది, దయచేసి మన్నించగలరు. మై డియర్ రమాభాయ్, ఇన్ని సంవత్సరాల నా జీవిత ప్రయాణంలో నీతో గడిపిన క్షణాలు చాలా అరుదు. అయినా కానీ నన్ను నొప్పించలేదు. మరొకసారి, మై డియర్ రమాభాయ్, ఇన్ని సంవత్సరాల జీవిత యాత్రలో నీతో గడిపిన క్షణాలు చాలా అరుదు. అయినా కానీ నిన్ను నొప్పించలేదు. ఆర్థికంగా నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, నేను నీకు దూరంగా ఉన్న ఆర్థిక బాధలను, నా ఎడబాటును ఏనాడు నాకు చెప్పలేదు. మరొకసారి, ఆర్థికంగా నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, నేను నీకు దూరంగా ఉన్న ఆర్థిక బాధలను, నా ఎడబాటును ఏనాడు నీకు చెప్పలేదు. అలాగే నా చదువుకి, నా లక్ష్యానికి ఏనాడు నువ్వు అడ్డంకి అవ్వలేదు. అంబేద్కర్ మహాశయుడు నాకు తెలిసి సుమారుగా 33 డిగ్రీలు పైగా చదివాడు. ఆ రోజు ఎకనామిక్స్ అర్థశాస్త్రం చదవటం అంటే, అర్థశాస్త్రం ఈజ్ఈక్వల్ కౌటిల్యుడు ఈజ్ఈక్వల్ అర్థశాస్త్రం. అర్థశాస్త్రంలో గోల్డ్ మెడల్ పొందిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకని అంటున్నాడు, నా చదువుకి, నా లక్ష్యానికి ఏనాడు నువ్వు అడ్డంకి కాలేదు. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు డబ్బులకి ఇబ్బంది పడుతున్నప్పుడు భార్య రమాబాయి గారికి లెటర్ రాస్తే ఆమె పిడకలమ్మి కొన్ని చెప్తా ఉంటే భావావేశం ఎక్కువగా ఉంటుంది, కంట్రోల్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. రమాబాయికి లెటర్ రాశారు అంబేద్కర్ గారు, నేను ఇక్కడ చదువు విషయంలో కాలేజీ ఫీజులు కట్టాలి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఏమైనా డబ్బులుంటే పంపగలవా, నీకు సాధ్యపడుతుందా అని లెటర్ రాస్తే రమాబాయి పిడకలేసి ఆ పిడకలు అమ్మిన డబ్బులతో అంబేద్కర్ గారికి కాలేజీ ఫీజులకు డబ్బులు పంపడం జరిగింది విదేశాలకి. మరి ఈరోజు భార్య భర్తకి అంత తోడ్పాటిస్తుందా? ప్రేమ అంటే ఏంటి? ఇది ప్రేమ అంటే. ఆయన ఉన్న చదువుల కోసం తాను కష్టపడి పిడకలేసి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాసి పనులు చేసి ఆ డబ్బులను అంబేద్కర్ గారు చదువులకు పంపించింది. ఇది ప్రేమ కాదా? ఇది ప్రేమకు నిర్వచనం కాదా? మరొకసారి, నా చదువుకి, నా లక్ష్యానికి ఏనాడు నువ్వు అడ్డంకి అవ్వలేదు. ఆర్థికంగా నాకు ఇబ్బందులు కలిగినప్పుడు, కుటుంబ అవసరాలకు ఉన్నా లేకపోయినా నా చదువు ఆగిపోవద్దని డబ్బులు పంపావు. అప్పుడు నీలో మాతృమూర్తిని చూశాను, అమ్మను చూశాను. ఏమండి, వీడియో కొద్దిగా నేను ఒక భావిద్రానికి లోనవుతున్నాను, కళ్ళంటే నీళ్ళు కూడా వస్తున్నాయి, కంట్రోల్ చేసుకుంటున్నాను. ఆర్థిక బాధను, నా ఎడబాటును ఏనాడు నాకు చెప్పలేదు. అలాగే నా చదువుకి, నా లక్ష్యానికి ఏనాడు నువ్వు అడ్డంకి అవ్వలేదు. ఆర్థికంగా నాకు ఇబ్బంది కలిగినప్పుడు, కుటుంబ అవసరాలకు ఉన్నా లేకపోయినా నా చదువు ఆగిపోద్దని డబ్బులు పంపావు. అప్పుడు నీలో నా కన్న తల్లిని చూశాను, నా మాతృమూర్తిని చూశాను. ఆర్థికంగా నాకు ఇబ్బంది కలిగినప్పుడు, కుటుంబ అవసరాలకు ఉన్నా లేకపోయినా నా చదువు ఆగిపోవద్దని డబ్బులు పంపావు. అప్పుడు నాకు జన్మనిచ్చిన నా తల్లిని నీలో చూశాను. నా జాతి బిడ్డలు అనుభవిస్తున్న అంటరానితనాన్ని చూసి నేను బాధపడుతున్నప్పుడు వారి కోసం నువ్వు చేయవలసిన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ, నేను చేయవలసిన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నాకు తోడుగా ఉన్నావు. అప్పుడు నీలో గురువుని చూశాను. ఇదండి ప్రేమికుల రోజు. నా జాతి బిడ్డలు అనుభవిస్తున్న అంటరానితనాన్ని చూసి నేను బాధపడుతున్నప్పుడు
వారి కోసం నేను చేయవలసిన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నాకు తోడుగా ఉన్నావు. అప్పుడు నీలో గురువును చూశాను. గురుదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. అప్పుడు నేను నీలో గురువును చూశాను, భార్యను కాదు. నేను నీకు ఏమీ చేయలేకపోయాను. బిడ్డలు అనారోగ్యంతో ఉన్నా కాపాడలేకపోయాను. నేను నీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. నన్ను క్షమించు రమాబాయ్. నేను నీకు ఏమీ చేయలేకపోయాను. నా బిడ్డలు అనారోగ్యంతో ఉన్నా మృత్యువు నుంచి కాపాడలేకపోయాను. నేను నీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. నన్ను క్షమించు రమాబాయ్, నన్ను క్షమించు రమాబాయ్, నన్ను క్షమించు రమాబాయ్, నన్ను క్షమించు రమాబాయ్. ఇదండి ప్రేమికుల రోజు అంటే. ఆయన భారత నిర్మాత, ప్రపంచ మేధావి, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో నిరుపేదలు, ఈ దేశంలో చదువుకు నోసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ నిరాశ నిస్పృహలతో బతుకుతున్న దీన జనాభాలకి ఒక రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ శిల్పి అయినా సరే తన భార్యని కాళ్ళు పట్టుకొని రమాబాయ్ క్షమించు 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 అని ప్రాధేయపడ్డాడు. అదండి ప్రేమ అంటే. ప్రేమికుల రోజు ఐ లవ్ యూ చెప్పుకోవటాలు, ముద్దులు పెట్టుకోవటాలు, కిస్సులు ఇచ్చుకోవటాలు, ఇది కాదండి ప్రేమ అంటే. ఇది ప్రపంచ మేధావి, సుమారుగా 33 డిగ్రీలు ఉన్న వ్యక్తి భార్య కాళ్ళకి నమస్కరించాడు క్షమించు అని. ఇది నిజమైన ప్రేమ అంటే. నువ్వు లేవని తెలిసిన రోజు ఎంత బాధని అనుభవించానో, నేను దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత బాధని అనుభవించి ఉంటావో అర్థమవుతుంది. నన్ను క్షమించు రమాబాయ్. మరొకసారి, నువ్వు లేవని తెలిసిన రోజు ఎంత బాధని అనుభవించానో, నేను దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత బాధని అనుభవించి ఉంటావో అర్థమవుతుంది. నన్ను క్షమించు రమాబాయ్. రమాబాయ్. మరొకసారి, నువ్వు లేవని తెలిసిన రోజున ఎంత బాధని అనుభవించానో, నేను దూరంగా ఉన్నప్పుడు, నేను విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు కుటుంబ బాధ్యతలు వదిలేసి, భార్యను పోషించవలసిన బాధ్యతలు అన్నీ కూడా వదిలేసి, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకి, ఈ దేశ పౌరులకి ఆర్థిక హక్కు, ఆర్థిక ఫలాలు, ఆర్థిక స్వతంత్రం, వీటన్నిటి కోసం నేను పాటుపడుతున్నప్పుడు నువ్వు లేవని తెలిసిన రోజు ఎంత బాధని అనుభవించానో, నేను దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత బాధని అనుభవించి ఉంటావో అర్థమవుతుంది. నన్ను క్షమించు రమాబాయ్. నన్ను క్షమించు రమాబాయ్. నన్ను క్షమించు రమాబాయ్. నన్ను క్షమించు రమాబాయ్. అంబేద్కరు ఆత్మ ఘోషించింది. రమాబాయ్ చనిపోయినప్పుడు ఆయన తీవ్రమైన మానసిక వ్యాధికి గురయ్యాడు. ఎవడండి భర్తను చదివించే ఈ రోజుల్లో? ఆ రోజుల్లో వివక్ష ఉంది. ఎస్టీ శూద్రుడు చదివితే 4 కొయ్యాలి, వింటే వేదం చెవులో శ్రీశంకర్ గురించి పోయాలి. అటువంటి సామాజిక పరిస్థితుల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల నిరుపేదలు ఎవరైతే నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారో ఆ మహనీయులకు అందరికీ కూడా న్యాయం జరగాలని తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేసి, పిడకలమ్మి పాసి పనులు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చదివించిన మహా ఇల్లాలు ఆమండి నిజమైన ప్రేమికుల రోజు. అలాగే జ్యోతిరావు పూలే భర్త ఆశయ సాధన కోసం తను టీచర్ ట్రైనింగ్ చేసి స్త్రీకి విద్య ఎందుకని అవమానపరుస్తున్నప్పుడు, ఆమె మీద పేడ నీళ్ళు జల్లినప్పుడు ఎటువంటి నిరాశ నిస్పృహలకు లోను కాకుండా స్త్రీలను చదువుకుంటే ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతారని మరి భావించి జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి కూడా అంత భర్తతో పాటు కష్టపడ్డది. వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. ఇదండి ప్రేమికుల రోజు అంటే. మరి ఈ సందర్భంగా నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు. మరి రమాబాయి గారిని ఉద్దేశించి మరి నేను అంబేద్కర్ గారు మరి ఈ భావంతోనే ఆమె మరణించినప్పుడు
మానసిక శోభ అనుభవించాడు. ఆ భావాన్ని నేను పాట ద్వారా తెలియజేస్తున్నాను. నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు, దయచేసి మన్నించగలరు. వీడియో ఎక్కువ అవుతుంది, అయినా తప్పదు. ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుణ్ణి మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవాడికి మధుర భావన, ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను గాంచ దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను కాంచ దేవతగా. సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఈ జగతికి జీవన జ్యోతి ఎవరయ్యారు? ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న మహిళా తల్లులకు అందరికీ కూడా జీవన జ్యోతి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయ్, మహాత్మా పూలే సతీమణి సావిత్రిబాయ్ ఈ జగతికి జీవన జ్యోతులు అయ్యారు. ఇదండి ప్రేమికుల దినోత్సవం రోజున మనం కంటతడి పెట్టవలసింది, మన హృదయం ద్రవించవలసింది. దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. మరొక్కసారి నా పరిచయం. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రచార కార్యదర్శిని. బత్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్, బత్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. जय भीम, जय जय भीम, 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 जय भीम, जय जय भीम. ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. ప్రేమికుల రోజు మనం చెప్పవలసిన మహనీయుల పేర్లు చెప్పాను. వారి జీవితాలు మరి రమాబాయి కానీ సావిత్రిబాయి పూలే కానీ వాళ్ళ జీవితాలు ఎంత త్యాగం చేశారో అన్ని విషయాలు చెప్పాను. మరి నేను మాట్లాడేటప్పుడు ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మరొక్కసారి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరియు వారి సతీమణి మాతృమూర్తి పూజ్యనీయులు గౌరవనీయులు రమాబాయి గారికి మరియు మహాత్మాని మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రజల చేత బిరుదాంకితమై ప్రజల చేత మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ కంటే ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే అని పిలిపించుకున్న జ్యోతిరావు పూలే మహాత్మకి, వారి సతీమణి సావిత్రిబాయి పూలే సతీమణికి మనస వాచ కర్మన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నమస్కార సుమాంజలి తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. మరొక్కసారి జై భీమ్, జై జై భీమ్, 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 జై భీమ్, జై జై భీమ్. అందరికీ నమస్కార సుమాంజలి.